వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఒకవేళ నిర్వహిస్తే అందులో బీసీ రిజర్వేషన్ ఏదైతే కొన్ని రోజులుగా నడుస్తోందో బీసీ రిజర్వేషన్కు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తామన్నటువంటి కాంగ్రెస్ హామీ, మరోవైపు అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వడము, ఒకవైపు ఆర్డినెన్స్ పంపడము, కేంద్రానికి పంపడము, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా 3 రోజుల కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి క్రమాన్ని చూసాము. అయితే నెక్స్ట్ ఏంటి అనేదే ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఆలోచన. పిఎస్సి సమావేశం ఆగస్టు 16న ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఏదో ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే 42% రిజర్వేషన్పై ఎలా వెళ్ళాలి, బీసీ రిజర్వేషన్పై ఎలా వెళ్ళాలి, లేదంటే హైకోర్టును మరింత టైం అడుగుదామా లేదా అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. లేదంటే పార్టీ పరంగానైనా రిజర్వేషన్ ఇద్దామా అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అయితే ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఒక 4 రోజుల తర్వాత జరిగేటువంటి భేటీతో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి పార్టీల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఎలా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది మాట్లాడదాం. గెస్టులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నాగేందర్ గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ మానవతరాయ్ గారు. ఓకే, అండ్ ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. మీరు చెప్పండి, అంటే ఈసారి రిజర్వేషన్ అమలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆల్మోస్ట్ అంటే ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లో ప్రభుత్వం ట్రై చేస్తోంది. బట్ అంటే అక్కడ కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశాలు లేవని మాకైతే అర్థమవుతోంది. మరోవైపు ఆర్డినెన్స్ కూడా అక్కడే ఉంది, ఏం తేలనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుందా, లేనట్టు అనిపిస్తుందా మీకు? ఒకటే మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరికీ, హెచ్ఎంటీ వ్యూవర్స్ కూడా నమస్తే. మనం చాలా సందర్భాల లోపల హెచ్ఎంటీవీలో దీని మీద అనేక డిబేట్లు చేసినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన లేకుండా, ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలను చేయకుండా, చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశాలను పక్కకు పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కామారెడ్డిలో మనం చెప్పాం కాబట్టి దాన్ని ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి ఆ సామాజిక వర్గాల యొక్క విమర్శలను తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి లోపల చేసినటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఘోరంగా విఫలమైంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశము. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళినారు, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినారు, ఇప్పుడు చల్లబడిపోయినారు. మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఆ వేడి తగ్గింది. బీసీలను గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అయితే అంతకంటే ఎక్కువ మోసం చేసినటువంటి ఆశలు పెట్టి మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది వాళ్ళ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి ఒక సందర్భం. నేను ఎందుకు ఈ మాట రాజకీయాల కోసం అనడం లేదు, కానీ ఏ రకంగా మీరు ఇస్తామన్నారు, మీరు ఏ రకమైనటువంటి పద్ధతి లోపల సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చినారు, కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి కామారెడ్డిలో అనౌన్స్ చేసినారు. ఆనాడు మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంది, న్యాయపరమైన అంశం ఏంది, చట్టపరమైన విధి విధానాలు ఏంది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది, మీరు కర్ణాటకలో చేసింది ఏంది, కర్ణాటకలో 350 కోట్లు ఖర్చు పెట్టి ఫైలు డస్ట్బిన్లో పడేసినటువంటి సందర్భం. మరి ఎందుకు ఇయ్యలేదు అక్కడ? హిమాచల్లో మీరు ఎందుకు ఇయ్యలేదు? ఇదేదో మోడల్ తెలంగాణ బీసీ గణన అనేటువంటిది మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, చట్టపరంగా న్యాయానికి నిల్చుండేటువంటిది కాదు అనేటువంటిది. డెడికేటెడ్ కమిషన్ నామకే వాస్తే, వెంకటేశ్వరరావు గారి కమిషన్ నామకే వాస్తే ఊకే పర్సంటేజ్లు ఇచ్చి ఇంతవరకు కూడా పబ్లిక్ డొమైన్లో ఏ క్యాస్ట్ ఏ కులం ఎంత అని చెప్పనటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఊరికే 46%, 56%, 42% అని పంపించి దాంట్లో ముస్లింలను యాడ్ చేసి రకరకాల విన్యాసాలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఎట్లా మాట్లాడినాడో అదే పద్ధతిలో మాట్లాడినాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అనేటువంటి విషయాలను పక్కకు పెట్టి ఏదో ప్రజలంతా నమ్ముతారు అనేటువంటి పద్ధతిలో. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ ఎందుకు వేయలేకపోతున్నారు? ఏమనంటే బీజేపీ వైపు చూపిస్తారు. 50% పరిమితి ఉంది. షెడ్యూల్ 9లో తమిళనాడు పద్ధతిలో చేయాలంటే తతంగం వేరుంది. ఒక డెడికేటెడ్ కమిషన్ అంటే చట్టపరంగా ఉండాలా, న్యాయపరంగా ఉండాలా, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ ఉండాలి తప్ప మనమేదో పెట్టేసి చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీ డిపార్ట్మెంట్ సేకరించిన దాన్ని ఎవరు ఒప్పుకోరండి. ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తుంది, కులగణన చేస్తుంది, జనగణన చేస్తుంది, దానికి ఒక కమిషన్ ఉంది, దానికి ఒక ఇండిపెండెంట్ స్టేటస్ ఉంది, దానికి ఒక అస్తిత్వం ఉంది, దానికి ఒక విలువ ఉంది. మీరు అట్లా కాదు, హడావిడి అంతా చేసేసి పంపించి మేము రాష్ట్రపతికి పంపించను, గవర్నర్ పెండింగ్ పెట్టినాడు, అక్కడ పెట్టినాడు, ఇక్కడ పెట్టినాడు అనేటువంటి మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి తగునా అనేటువంటిది వాళ్ళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు పార్టీ పరంగా అయినా ఇస్తాము, అది మా చిత్తశుద్ధి, ఖచ్చితంగా ఇవ్వనైతే ఇస్తాము, పార్టీ పరంగా అయినా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టున్నాయి. ఇవ్వండి. మేము కూడా చెప్పాం, మా రామచంద్రరావు గారు, మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు, 42 కాదు 45% ఇస్తాం. మేము ఆల్రెడీ ఇస్తూ వస్తున్నటువంటిది. వాళ్ళు ఎక్కడండి ఒక్క ఎంపీ బీసీ ఎంపీ లేడు వాళ్ళకి.
మేము మొన్న ఎలక్షన్స్ లో 2024లో మేడం జరిగినట్టు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మేము దగ్గర దగ్గర 40 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినామండి. చెప్పమనండి, నాగేందర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు అతి కష్టం ఇది 25% ఇచ్చి అగ్ర కులాలకు ఇచ్చి ఇవాళ మంత్రివర్గంలో 42% ఇవ్వలేని పరిస్థితులు, కార్పొరేషన్లలో కూడా ఇవ్వలేని పరిస్థితులు. మీ చేతిలో ఉన్నాయి, ఇవ్వలేకపోయినారు, ఎందుకు బ్రహ్మల్లోకి తీసుకుపోతున్నారు ప్రజలు చెప్పండి. మీ చేతిలో ఉన్నాయి కదా, మీరు 3 ఉన్నాయి కదా, 3 పెండింగ్ మంత్రివర్గంలో ఉన్నాయి కదా, 3 బీసీలకు ఇవ్వండి. కార్పొరేషన్లు ఉన్నాయి కదా, ఇవ్వబోతారు వారం రోజులు అని చెప్పి ఉపదంపుడు ఉపన్యాసాలు పబ్లిక్ రిలీజ్ చేస్తున్నారు కదా, ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు కదా, అవి ఇవ్వండి. మీరు నేనేమంటున్నాడే, మీ చేతిలో ఉన్న ఇయ్యరు, చేతిలో లేనటువంటివి చట్టాల్లో పొందుపరచినటువంటి అంశములు. అంటే వెంకటరెడ్డి గారు మీ వైపు కూడా అటువంటి కామెంట్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నట్టున్నారు. ఏది ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అంటే లెజిస్లేటివ్ మెంబర్గా ఇచ్చినట్టు లీడర్గా ఇచ్చినటువంటివి కావచ్చు, ఈవెన్ అంటే మీరు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇచ్చారంటే మీ సిచ్యువేషన్, కాంగ్రెస్ సిచ్యువేషన్, బీఆర్ఎస్ సిచ్యువేషన్ సేమా? లేదు, మేము 40 సీట్లు ఇచ్చిన బీసీలకు, మొన్న 38 నుంచి 40 సీట్లు. ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళు ఇచ్చినారా చెప్పమనండి. మేము గెలిపించుకున్నామండి, బీసీలను 3 ఎంపీలను గెలిపించుకున్నాము. వాళ్ళకు ఒక బీసీ అయినా ఎంపీ ఉన్నాడా, వాళ్ళకి వీళ్ళకు ఉన్నాడా అని అడుగుతున్నటువంటి ప్రశ్న. మేము చాలా సందర్భాల లోపల బీసీలు, దీని యొక్క కుట్ర ఏంటంటే బీసీలు తెలంగాణలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు వచ్చినారు అనేటువంటి ఒక కుట్రతో వీళ్ళని మళ్లించాలంటే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తాన్ని కొలతబద్దగా తీసుకొని హిందుత్వం నుంచి, హిందూ భావజాలం నుంచి, జాతీయ భావజాలం నుంచి బీసీలను పక్కకు జరిపేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇది ఒక కులగణనాన్ని తీసుకొచ్చిండు. ఏం చేసిందంటే 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వాళ్ళు పాలించినారు కదా, ఎందుకు చేయలేకపోయిందండి? ఇప్పుడు చెప్తానే తప్పయింది అనేటువంటిది ఇదా చెప్పాల్సినటువంటి ఒక ప్రధానమంత్రి అయితను అని ఊహిస్తుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పాల్సినటువంటి అంశంలో కాదండి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు 45% మేము ఇస్తామన్నాం. మేము ఆల్రెడీ మా దగ్గర బీసీలు, ఇప్పుడు మాకు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎంతమంది అగ్ర కులాలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారో మా లెక్క మాకుంది. ఓకే, ఒకసారి నాగేందర్ గౌడ్ గారి వర్షం తీసుకుందాం. నాగేందర్ గారు నమస్కారం. నమస్తే అండి. ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నమస్తే. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటి అనివార్యమమ్మా, పెట్టాల్సిందే. ఎందుకొరకు అంటే ఏదైతే వాళ్ళు దీని మీద ఫలాన్మానాలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల లోపల పరాజయం పొందుతుంది కాబట్టి ఎన్నికలు పెట్టలేకపోతున్నారు అనేది ప్రధానమైన దాన్ని. అయితే దానితోని గ్రామ వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఈరోజు గ్రామ పరిపాలన వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఊర్లలో మంచినీళ్ళ సప్లై ఇచ్చే పరిస్థితి లేదు, క్లీనింగ్ చేసే పరిస్థితి లేదు, లైట్లు పెట్టే పరిస్థితి లేదు. అక్కడున్న ఎంప్లాయీస్ కూడా, అక్కడున్న కార్మికులకు కూడా, పంచాయతీ కార్మికులను కూడా మెయింటైన్ చేసే పరిస్థితిలో లేరు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. మాండలిక వ్యవస్థ, అదేవిధంగా స్వపరిపాలన, ఏదైతే గ్రామ పరిపాలన జరిగే పరిపాలన ఉందో పంచాయతీరాజ్ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం అయిపోయి అష్ట కష్టాల పాలవుతున్న పరిస్థితి గ్రామాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి తెలుస్తలేదు. ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలకు ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గెలిచే పరిస్థితులు లేవు, సన్నగిలినయి అనే పరిస్థితి. ఎందుకంటే అనేకమైన హామీలను కూడా తొంగలో దొక్కడం జరిగింది కాబట్టి వాటన్నిటిని ఏమిటిని కూడా చెప్పినవి చేయలేరు. కాబట్టి 20 నెలలు గడిచినా కూడా ఇంకా ఎన్నికలు పెట్టలేని పరిస్థితి ఉన్నది. కానీ దాన్ని ఇడిచిపెట్టేసి బీసీల భుజాల మీద పెట్టి కాలుస్తా ఉన్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కొరకు 42% కేంద్రం ఇవ్వలేదు అంటున్నాడు. కేంద్రం ఇవ్వలేదు, కేంద్రం ఇవ్వని మాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఈ బిల్లు ఇట్లా రాలేదు, అది ఇట్లా పోయలేదు, ఇది ఇట్లా రాలేదు. దానికి సాంకేతికమైన కారణాలు చెప్తున్నాం. టెక్నికల్ గా దాన్ని తగ్గించాలని చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు, బీసీలకు ఇచ్చే పరిస్థితి. నేను ఒకటి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ప్రధానంగా స్థానిక సంస్థల్లో చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ ఎన్నికలు పెట్టండి. మీరు కాదనే లేదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మేము ఈ రోజు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మీరు కూడా అన్నారు ఇప్పుడు ఇంతకు ముందు, అన్ని మార్గాలు మేము చూసినాం, అన్ని మార్గాల్లో మేము ప్రయత్నం చేసినాం, ఇక కాలేదు. లాస్ట్ కి ఏ మార్గం అంటే మనకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్ప ఇక ఇది అయ్యేది లేదు, ఆయన అయినాక మనం చేసుకుందాం అని చెప్పి వచ్చేటట్టుకే జంతర్ మంతర్ దగ్గరికి. నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, నీవు అంత దూరం పోయి కేంద్ర ప్రభుత్వం మీద రిజర్వేషన్ మీద ఆడ కానెత్తేసి ఏదైతే రావడం జరిగిందో,
మీరు ఎన్నికల లోపల ఇచ్చిన ఒక రిజర్వేషన్ ఎన్నికల కొరకు స్థానిక సంస్థలకే కాకుండా బీసీ సప్లాన్ ఇస్తామన్నారు. మరి ఏమైంది ఇవాళ? బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తున్న బీసీలకు నీ చేతిలో ఉన్న 42% క్యాబినెట్లు ఇచ్చేసి ఇవాళ. ఇంతకుముందు ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు కదా, మేము ఏమంటున్నాం అంటే నీ చేతిలో ఉన్న 42% ఇంప్లిమెంట్ చేయి, లేకుంటే లేకుంటే ఏదైతే నామినేటెడ్ పోస్టులలో ఇంప్లిమెంటేషన్ చేయి, లేకుంటే బీసీ సప్లాన్ పెట్టు, బీసీలకు బడ్జెట్ పెట్టు, ఆ బడ్జెట్ ను ఖర్చు పెట్టు. ఇవ్వాల్సిన ఇక్కడ ఇడిచిపెట్టేసేసి దీన్ని ఓన్లీ బీసీలను బదనాం చేయాలి, రాజకీయ పబ్బం గడుపుకోవాలనేది రాష్ట్ర ఇప్పుడు నాగేంద్ర గారు మాట ఇచ్చారు, 42% రిజర్వేషన్ కి సంబంధించి మాట ఇచ్చారు, ప్రయత్నాలు చేశామంటున్నారు, పార్టీ పరంగానైనా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు అంటే ప్రయత్నం చేయగలుగుతారు కానీ ఇచ్చేది వాళ్ళు కాదు కదా, కేంద్రం చేతిలో ఉంటుంది చట్టపరంగా పూర్తి స్థాయిలో రావాలి అంటే. వాళ్ళ ఇవ్వగలిగింది ఇవ్వమంటున్నా నేను. ఇప్పుడు మంత్రులు అయితే 42% ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పోస్టులన్నీ వాళ్ళు ఇవ్వచ్చు కదా, లేకుంటే బీసీ సప్లాన్ తీసుకొచ్చి బీసీలకు బడ్జెట్ పెట్టవచ్చు కదా, బడ్జెట్ పెట్టిన దాన్ని ఖర్చు పెట్టవచ్చు కదా. అందుకే నేను అంటున్నది ఏంటంటే వాళ్ళ చేతులు ఉన్నది వాళ్ళు పెట్టి చిత్తశుద్ధి సాటుకోమంటున్నా. రెండో విషయం జ్యోత్స్న గారు, నేను ఇంకో విషయం ఏమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నెరవేర్చాలి అంటున్నారు. మీరు కూడా తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు ఇచ్చినాం, అదే విధంగా 8 మంది తెలంగాణ ప్రజలంతా కూడా 8 మంది శాసనసభ్యులను గెలిపించారు. మళ్ళా మీరు ఇంకో డబుల్ ఇంజన్ ఏదో రావాలని చూస్తున్నారు. మరి చూస్తున్నప్పుడు మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా, మేము ప్రధానంగా బీసీ సంఘాలు తరతరాల నుంచి ఎన్నో రోజుల నుంచి మాకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టమని అంటున్నాం. ఏం పోతున్నాం మేడం, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదైతే దానికైతే 50% అడ్డురాదు కదా, మరి వాళ్ళ చిత్తశుద్ధి సాటుకున్నారు కదా. ప్రధానమంత్రిని మేము ఇచ్చినాం అంటున్నాం, మా ప్రధానమంత్రిని ఇచ్చినాం కదా, అదే ప్రధానమంత్రిని మంత్రిత్వ శాఖ పెట్టమంటున్నాం, మా బడ్జెట్ మాకు పెట్టమంటున్నాం, మా వాటా మాకు ఇవ్వమంటున్నాం. ఇవన్నిటిని విడిచిపెట్టి కాలయాపన చేసి చిత్తశుద్ధి లేక వీళ్ళు లేని దారులు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీసీల మీద ఒక కక్షపూరితంగా, ఈ రిజర్వేషన్ మీద ఒక కక్షపూరితంగానే తీసుకెళ్తున్నారు. బీసీలను బదనాం చేస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నది లేదు. నేనేమంటున్నా అంటే చట్టాన్ని మార్చడము, చట్టాన్ని చేయడము, లేకుంటే మీరు కులగణన చేయడము, లేకుంటే ఇక్కడ సర్వే చేయడము, కేంద్ర ప్రభుత్వం ఆమోదించడము, రాష్ట్ర ప్రభుత్వం పోయి ముఖ్యమంత్రితో సహా మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఎక్కడ జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నాలు చేసినారు, ధర్నాలు చేసేసి దేశానికి ఆదర్శం అన్నారు. మరి అక్కడున్న ప్రతిపక్ష నాయకుడే రాలే, వాళ్ళ దగ్గర ఉన్న కేంద్ర నాయకత్వం ఏది కూడా రాలే. రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఏడైతే మన దగ్గర చేసే ధర్నా తీసుకుపోయి అక్కడ ధర్నా చేశారు. ధర్నా చేసినావు కదా, వచ్చి రాగానే నువ్వు మంత్రులు ఇచ్చేసాయి. ఇప్పుడు అన్ని అయిపోయినాయి కదా, ముగ్గురు మంత్రులు ప్రకటించి ఫైనల్లీ నేను అనేది ఏంటంటే ఇద్దరికి కూడా చిత్తశుద్ధి లేదు. ఒకవేళ నేను ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీకి బీసీల పట్ల ఒక శాస్త్రీయంగా వాళ్ళు తీసుకుపోదాం అనుకుంటున్నారు కదా, ప్రధానమంత్రిని చెప్పమానండి, అలా ప్రెస్ పెట్టండి, మీ ప్రకటన ప్రకటించండి. మాకు చట్టసభల్లో రిజర్వేషన్ చేయాలంటే, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్నది. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ చేయండి అని. మరి ఎప్పుడు ఈ రోజు కూడా పార్లమెంటు మెట్టెక్కని కులాలు బీసీలలో ఉన్నాయి కదా, అసెంబ్లీ మెట్లెక్కని కులాలు ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటండి? డెమోక్రసీ అందరికి ఉండాలి కదా, దానికి మానవతరాయ్ గారు సమాధానం తీసుకోవాలి కదా. ఒక్కసారి ప్లీజ్ మానవతరాయ్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే మీ చేతుల్లో ఉన్నవి కూడా మీరు ఇవ్వకుండా కేవలం అంటే కుదరని వాటిని ముందు పెట్టుకొని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కుదరని వాటి ఏంటి మేడం? ఇప్పుడు కులగణన, ఇప్పుడు జనగణనతో పాటు కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. బీజేపీ కుదరదన్నది. తర్వాత రాహుల్ గాంధీ గారు బలం చూసి భయపడి వెంటనే మెడలు ఉంచుకొని దెబ్బకు మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామని ముందుకు వచ్చారా లేదా? రైతు చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయబోతే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, తర్వాత పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 600 సంవత్సరం పాటు ఉద్యమం కొనసాగింది. మళ్ళీ వెనక్కి దగ్గర లేదా? అట్లనే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అయిపోయి
కాంగ్రెస్ కు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. కాబట్టి మన ఉనికికి ప్రమాదం. కాబట్టి ఏం చేయాలా, ఏదో రకంగా అడ్డుకోవాలి. కాబట్టి అసెంబ్లీలోనేమో మద్దతు తెలుపుతారు, ఇటువంటి అభ్యంతరాలు పెట్టరు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పుడు అందరూ ఆమోదిస్తారు. మళ్ళా రాష్ట్రపతి దగ్గర పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేయదు, బీజేపీ ప్రభుత్వం చేయదు. అంటే ఎట్లుందంటే వీళ్ళ వ్యవహారం, బీసీల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఎట్లుందంటే, బీసీల 42% రిజర్వేషన్ల బిల్లును నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ వీళ్ళు అవహేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఎందుకంటే మేము ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ఇంకోటి కాదు, మాకు బ్రహ్మాండంగా ప్రజల్లో ఆదరణ ఉన్నది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్క 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి ప్రజలు దీవెనలు ఇస్తున్నారు. మాకు ఆ బాధ లేదు. ఎన్నిక ఏదైనా, ఉప ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుపు, ఆత్మవిశ్వాసం మాకు. కానీ అనాది కాలంగా బీసీలకు అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఇత్ని ఆబాది ఉత్సాహక్ అని మన ఉద్యమాన్ని, భాగీదారీ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇది ఒక తెలంగాణకే కాదు, దేశవ్యాప్తం చేస్తామని చెప్పారు. కాబట్టి మేము మరి 2 బిల్లులు, ఆర్డినెన్స్ ని నిలుపుదల చేశారు రాష్ట్రపతి దగ్గర, తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లని, అదే విధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారంటే అక్కడ తొక్కిపెట్టారు. ఇలా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లన్నీ వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పనండి. ఇలా దేశంలో ఆదివాసీలకు, ఎస్టీలకు, ఇలా బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్లు, అదే విధంగా లంబాడీలు బీసీ జాబితా నుండి ఎస్టీ జాబితాలకు రాష్ట్రంలో చేర్చినది, అదేవిధంగా తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వాలకు గుర్తుపెట్టుకోండి. అందుకే మేమేమంటున్నాం, ఇలా కేంద్రం పరిధిలో ఉన్న అంశం రాష్ట్రం పరిధిలో మేము చిత్తశుద్ధిగా పంపించినాం. అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి గారు సంతకం పెట్టాల్సిన బాధ్యత వారిది. ఒక ఆదివాసీ బిడ్డగా బలహీన వర్గాల బిల్లు వస్తే ఆ విధంగా నిలుపుదల చేయడం ఎంతవరకు సబబు చెప్పండి? 3-4 నెలలు దాటిపోయింది. ఆ విధంగా నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతిగా ఉన్నందుకు మేము గర్వపడాలా? ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతిగా ఉండి కూడా బలహీన వర్గాల బిల్లును తొక్కిపెట్టినందుకు బాధపడాలా? అర్థం కానటువంటి సందిగ్ధతలో ఉన్నాం. అసలు చాలా బాధాకరమైన అంశం ఈ విషయం. కాబట్టి ఏది ఏమైనాకున్నా, ఒకవేళ వీళ్ళు చేయకపోతే తెలంగాణ అంశాన్ని కూడా రాజకీయం చేశారు. 1997వ సంవత్సరంలో బీజేపీ వాళ్ళు కాకినాడ తీర్మానం తెలంగాణ ఇస్తానని ఇయ్యలే, 1 ఓటు 2 రాష్ట్రాలు ఇయ్యకపోతే మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ. ఈ రోజు చచ్చిన తర్వాత 2000 మంది చచ్చిన తర్వాత ఓకే, తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఈసారి 2024లో 400 సీట్లు వస్తే అసలు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు నేను భారత రాజ్యాంగాన్ని మారుస్తాను అంటే, భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంది? వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఎందుకే స్థానాలు తగ్గిపోయినాయి, బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఓడిపోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అనేకమైనటువంటి మార్గాల ద్వారా బీసీలకు మేలు చేయాలని చూస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నాయి. మేము పార్టీలో సామాజిక న్యాయం, ఒక దళితుడి అధ్యక్షుడు మానవతరాయ్ గారు వాళ్ళు మొదటి నుంచి ఏమంటున్నారంటే, ఇవన్నీ వేసినా కూడా ఈ పరిస్థితుల్లో కుదరని సిచ్యువేషన్ లో కావాలని జనాలకు చూపిస్తున్నారు, ఏదో చేస్తున్నామని మీరు చూపిస్తున్న ప్రయత్నమే గానీ ఇది కుదరదని మొదటనే మేము చెప్పాము, అవ్వదు అని చెప్పాము అని వాళ్ళు అంటున్నారు. రాహుల్ గాంధీ గారు గుర్తు పెట్టుకోండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇచ్చినప్పుడు అందరు ఎంపీలు దేశవ్యాప్తం చేస్తున్నారు ఉద్యమం. ఇది ఒక తెలంగాణకే కాదు, తప్పకుండా బీజేపీ మెడలో ఉంచైనా సరే బీసీలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ కంకణం కట్టారు. అందుకే మేము ఏమంటున్నాం, కోర్టును కూడా ఆశ్రయించబోతాం, అవసరమైతే కొంత సమయం ఇవ్వండి మాకని చెప్పి కోర్టును ఆశ్రయించడమా లేకపోతే అప్పీలుగా పోవటమా, ఈ ఎన్నికల పైన బీసీలకు న్యాయం చేసే విషయంలో ఎందాకైనా పోతాం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయటం, ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వటం అనేది 16వ తారీఖు లేకుంటే 17వ తారీఖు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆ సీనియర్ నాయకులైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోవటమా, లేకుంటే జీవో విడుదల చేసి మరి బీసీలకు మరి రాజ్యాంగంలో 243(d)(6) కొన్ని నిబంధనలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవటమా అనే విధంగా ఆలోచన చేస్తాం. ఒకవేళ సమయం కోరితే ఢిల్లీలో మళ్ళీ గల్లీలో, తెలంగాణలో ఢిల్లీలో
ఈ బీసీలకు రిజర్వేషన్ న్యాయం జరిగే విధంగా పోరాటానికి కార్యాచరణ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే భేటీ అయ్యి చర్చించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంత చేసినా సరే, బీజేపీ ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా సరే తప్పకుండా దిగి రావాల్సిందే. వ్యవసాయ బిల్లుల విషయంలో వెనక్కి ఎట్లొచ్చారో, కులగణన చేస్తామని ఎట్లా మెట్టు దిగి వచ్చారో అట్లనే తప్పకుండా వచ్చేదాకా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు. అయినా అసలు ఈ పార్టీ, బీజేపీ పార్టీ పుట్టిందే బీసీలకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా. ఎవరండి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఆయన 1951లో అవన్నీ ఎందుకు ఇప్పుడు నెహ్రూ గారు వ్యతిరేకంగా చూద్దామండి ఇప్పుడు మానవతరాయ్ గారు తట్టుకోలేక మాట్లాడడానికి అవన్నీ ఎందుకు చరిత్ర దేశాన్ని భ్రష్టు పట్టించారు, ఎమర్జెన్సీ పెట్టి భ్రష్టు పట్టించారు. మానవతరాయ్ గారు అండ్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తారా లేదా, పార్టీ పరంగా ముందుకెళ్తారా, లేదంటే హైకోర్టు మరింత సమయం అడుగుతారా ఏంటి అనేది ఒక 4 రోజుల్లో పిఎస్సి మీటింగ్ ఉంటుంది కదా, అందులో క్లారిటీ వస్తుంది. రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా, లేదంటే ఎన్నికలు మరికొంత గడువు కోరేటువంటి అవకాశం ఉందా లేదా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. ఒకటి ఓట్ల చోరీకి సంబంధించి, అంటే ఓట్ల చోరీ అంటున్నారు. వినండి నేను అదే అంటున్నారు అని మీరు మెన్షన్ చేసింది పూర్తిగా వినాలి దయచేసి. బీహార్ ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈసీ చేస్తున్నటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధం, రాజద్రోహం అని చెప్పేసి ఇండి కూటమి నేతలు అంటున్నారు. నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు, ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతోంది, ఈ సవరణ ఏంటి, ముఖ్యంగా ఈసీ ఏం చేస్తోంది, వీళ్ళ ఆరోపణలు ఏంటి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి. వాళ్ళు చోరీ అంటున్నారు, మీరు కాదంటున్నారు. ఒక్కటి మేడం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎన్నికలను ఎదుర్కోలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి మాట వాస్తవము. వరుసగా 3 ఎన్నికల లోపల ఓడిపోయినటువంటి పరిస్థితి లోపల ఏం చేయాలని అర్థం కానటువంటి ఒక మానసిక సంక్షోభంలో, సంఘర్షణలో ఈ దేశం యొక్క అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు ఉండడం అనేటువంటిది బాధాకరమైన అంశము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడైనా మణిపూర్ మాట్లాడినాడు, ఆదాని మాట్లాడినాడు, బ్రిటన్ పోయి మాట్లాడినాడు, భారతదేశానికి వ్యతిరేకంగా, విధానాలకు వ్యతిరేకంగా అమెరికా పోయి మాట్లాడినాడు. ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను విదేశాల్లో మాట్లాడేటువంటి కనీస ఒక అపోజిషన్ లీడర్ నైతిక విలువలు లేనటువంటి పద్ధతి లోపల ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఒక సంఘర్షణనే దీని యొక్క పర్యవసానం. మేమేమంటున్నామంటే మొన్నటిదానికి ఏం మాట్లాడినాడు, ఈవీఎంల గురించి మాట్లాడినాడు. ఈవీఎంలు తప్పు అన్నాడు రకరకాలుగా. మరి వాళ్ళు కూడా ఈవీఎంలు వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తాయి, కర్ణాటకలో కరెక్ట్గా పనిచేస్తాయి, హిమాచల్లో పనిచేస్తాయి, తెలంగాణలో పనిచేస్తాయి. ఓడిపోతే మాత్రము ఎలక్షన్ మిషనరీ తప్పు, ఈవీఎంల తప్పు, బ్యాలెట్ పేపర్ది, రకరకాల మాటలు ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో కూడా ఇవాళ మాట్లాడుతుంది ఏందైనా ఓట్ల చోరీ అంట. ఏం చోరీ? ఓట్ల చోరీ మీకు కనపడలేదా? మీకు కర్ణాటకలో తీసుకొచ్చిన మహాదేవపురంలో మీరు అంటున్నారు కదా, మహాదేవపురంలో మీ గవర్నమెంట్ ఉంది కదా, కలెక్టర్ మీ వాడే కదా, ఆర్డీఓ మీ వాడే కదా, ఎట్లా జరిగిందో ఎన్నికలు మీకు తెలియదా? మీ సిద్ధరామయ్య గారికి తెలియదా? ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఏది రకరకాల సమగ్ర ఓట్ల సవరణ సర్వే అని చెబుతూ ముఖ్యంగా పెద్ద ఎత్తున పేదల ఓట్లు తొలగిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్ల తొలగింపు జరుగుతోంది అక్కడ. ఈవెన్ హైకోర్టు క్వశ్చన్ చేసింది. వెంకటరెడ్డి సార్ హైకోర్టు కూడా క్వశ్చన్ చేసింది. ఇలా చేయడం తప్పు కాదు, కానీ ఇదా మీరు అంటే ఇదా సమయం మీరు చేయాల్సినటువంటి టైం. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి ఈ టైంలో ముఖ్యంగా మీకు అనుకూల అటువంటి ప్రొజెక్షన్ వస్తుంది కదా, ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే సర్వే చేయడం అనేది ముందు నుంచి అదే ప్రాక్టీస్ లో ఉంటే ఏమో. హైకోర్టు వ్యాఖ్యానం అనేటువంటిది సరే ఇప్పుడు చేసినారు, చేయకూడదు అనేది చెప్పడం లేదు, అదొక భాగం, అదే చర్చ వేరు, అదొక కొంత పరిశీలించాల్సినటువంటి అంశం. మేమేమంటున్నామంటే 2022 తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్ను భ్రష్టు పట్టించిన తర్వాత ఓటర్ లిస్టులకు 23 ఏళ్ల తర్వాత ఇవాళ అక్కడ జరుగుతున్నదండి. ఇది విస్తృత ప్రాతిపదికన సర్వే జరుగుతుంది. అనేక మందిని తొలగించినారు. తొలగించడానికి నేనేం చెప్తున్నా అంటే 8% రాహుల్ గాంధీ గారు అంటారు ఎట్లా పెరిగినారు జనం అంతా అంటున్నారు.
అక్కడ ఎట్లా పెరిగినారు ఇక్కడ ఎట్లా పెరిగినారు అంటే నేను చెప్తున్నా 2019 నుంచి 2024 ఈ దేశంలో 8% ఓటర్లు పెరిగినారు మేడం. 2019 నుంచి 2024 వరకు మొత్తం ఓటర్లు ఈ దేశంలో 96,88,00,000 ఉంటే దాంట్లో పురుషులు ఓటర్లకు వచ్చేటప్పటికి 2019లో 46 కోట్లు, 2024 వచ్చేటప్పటికి 49 కోట్లు, 3 కోట్లు పురుషులు పెరిగినారు. స్త్రీలకు వచ్చేటప్పటికి 2019లో 43 కోట్లు, 2024 వచ్చేటప్పటికి 47 కోట్లు, 4 కోట్ల ఓటర్లు జరిగినటువంటి మాట వాస్తవం. యూత్ 2025కి వచ్చేటప్పటికి మేడం 18-29 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 2 కోట్ల జనాభా పెరిగిందండి. ఎట్లా పెరుగుతారు, ఎట్లా వస్తారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వచ్చినారు అని మాట్లాడుతున్నాడు అర్థరథంగా. నేనేమంటున్నా అంటే జననాల రేటు మరణాల రేటుకు వచ్చేటప్పుడు కూడా జననాల రేటు దేశంలో 2015 డేటా మనకు అవైలబుల్ ఉంది. ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే 2 కోట్లు జనాలు జరిగితే మరణాలకు వచ్చినప్పటికీ 62 లక్షలు జరిగింది. చాలా గ్యాప్ ఉంది. దేశంలో ఒక్కటి గుర్తుపెట్టుకుని జ్యోత్స్న గారు, జీవన ఆయు ప్రమాణం కూడా ఇవాళ సగటున 72 సంవత్సరాల 72.5 ఉన్నది. స్త్రీలు 73.5కి వచ్చిండ్రు, పురుషులు 72 అంతకంటే తక్కువ ఉన్నారు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే వ్యక్తిగతంగా అనేక ఆహార పదార్థాల సంబంధించినటువంటి యొక్క ప్రభావం ఉండొచ్చు, ప్రపంచంలో వచ్చినటువంటి ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, వ్యక్తికి ఒక రకమైనటువంటి ఆలోచన కూడా ఆరోగ్యం పట్ల రావడం జరిగింది. ఒకవైపున జననాలు పెరుగుతున్నాయి, ఒకవైపున మరణాలు తగ్గుతున్నాయి, అదేవిధంగా యూత్ వస్తున్నది. ఈ జనాభా 8% పెరగడం అనేటువంటిది మామూలు విషయం కాదు మేడం. ఒక 90 కోట్లలో 8% వేసుకుంటే 7-7.5 కోట్లు ఎన్నికకు ఓట్లను పెరుగుతున్నారు. ఈ పెరుగుతున్న దాన్ని ఎట్లా పెరిగినారని మాట్లాడుతున్నాడు. రెండవది శకున్ రానా ఏదో చెప్పినాడు, ఎలక్షన్ కమిషన్ ఖండించింది, చెప్తున్నావు బాగానే ఉంది, అన్ని బాగానే మాట్లాడుతున్నావు. ఒక అపోజిషన్ లీడర్ ఉండి, అపోజిషన్ లీడర్ అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్తో సమానంగా చాలా కీలకమైన ప్రోటోకాల్ అపాయింట్మెంట్స్ లో ఆయన సభ్యుడు ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అపోజిషన్ లీడర్ ఉంటాడు. మరి ఆయన ఇవల్ల ఒక అఫిడవిట్ చేయడానికి ఎందుకు పోతున్నాడు? నేను బట్టగాల్చి మీదేస్తా, నేను బుడత తల్లిపోతా, మీరు తుడుచుకోండి అనే పద్ధతి లోపల అపోజిషన్ లీడర్ అయినటువంటి భావి భారత ప్రధాని కావాల్సిన ఒక వ్యక్తి మాట్లాడే ఒక ప్రశ్న నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రిటర్న్ గా అఫిడవిట్ ఎందుకు ఇవ్వవు? నువ్వు పెట్టిన తర్వాత అప్పుడు మాకేం సంబంధము భారతీయ జనతా పార్టీ ఎలక్షన్. ఈ ఓటర్ల సవరణకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అటెంప్ట్ పై నాగేంద్ర గారు మీ వాయిస్ తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ అభిప్రాయం తీసుకుంటా. నాగేంద్ర గారు హలో చెప్పండి. అమ్మ ఇప్పుడు అంటే ఎన్నికల అంటే ఓటర్ లిస్టుల గురించి, ఎన్నికల తొలగింపు, ఎన్నికల జాబితా లోపల ఓటర్ లిస్ట్ లోపల ఓట్ల తొలగింపు మీద మనం చర్చ చేస్తున్నాం. ఇంతకు ముందు బీసీ రిజర్వేషన్ మీద, లోకల్ బాడీస్ మీద చర్చ చేశాం. ఇప్పుడు వీళ్ళిద్దరు అర్థమైంది ఏంది అంటే వీళ్ళు కొట్లాడుకున్నట్లు చేస్తారు, కొట్లాడుతుంటారు. వీళ్ళ గొప్పలు చెప్పుకొని ఇది చెప్పుకోనికనే టైం అంతా ఖరాబ్ చేసి దాని మీద ఈ ఓట్ల దానికి సంబంధించి ఈవెన్ మొన్న కేటీఆర్ గారు బ్యాలెట్, ఈవీఎం వీటిపైన ప్రస్తావించారు, గుర్తుల పైన కూడా ప్రస్తావించారు. అంటే ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఏవైతే కొన్ని ఇబ్బందికర విషయాలు ఉన్నాయో ఇప్పుడు గుర్తులకు సంబంధించి మొన్న మాట్లాడారు. దాంతోపాటు బ్యాలెట్ పద్ధతే బెటర్గా ఉన్నట్టుంది, ఈవీఎంలకు సంబంధించి మాట్లాడిన క్రమంలో కూడా మాట్లాడారు. సో మీకు కూడా ఇటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి కదా, మీరు కూడా మాట్లాడుతున్నారు. అందుకే నేనేమంటున్నా అంటే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలు, దేశంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎట్లా ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంకి వచ్చారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొని ఏ విధంగా గెలవాలి అనే దాన్ని విస్మరిస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక పార్టీ సింబల్ ఉంటే, ఇప్పుడు మా పార్టీలే సింబల్ తీసుకోండి, మా పార్టీ సింబల్ పోలికతోని ఒక 4-5 సింబల్ ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అంటే సేమ్ దానికి దగ్గరలోనే ఉండేటట్లు, అంటే కారు గుర్తుంటే కారు గుర్తుకు ఒక పోలికతోనే వచ్చేటట్లు ఆ విధంగా కన్ఫ్యూజన్ చేసే రాజకీయాల్లో ఏదైతే చేస్తా ఉన్నారో, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలి మేడం. నిష్పక్షపాతంగా పరిపాలన జరగాలి. ఎన్నికల కమిషన్ పార్టీలకు అతీతంగా ఉండాలి తప్ప ఒక పరిపాలన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ప్రతిపక్షంకు అన్యాయం చేసుడు, ప్రతిపక్షం చేతులుండి ఇక్కడ అన్యాయం చేయడమో అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఎంత వెంకటరెడ్డి గారు చెప్పారు, ఏవేవో అన్ని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ప్రాక్టికల్ గా నేను ఏమంటున్నా అంటే ఒక్క మనిషి 8 రాష్ట్రాలలో ఓటర్ లిస్టుల పేరుండి 8 రాష్ట్రాల్లో ఓటు వేయడం ఎంతవరకు కరెక్ట్?
సేమ్ ఇవ్వండి డేటా ఇవ్వండి, అది డేటా ఇవ్వండి, రిటర్న్ గా సంతకం పెట్టి ఇవ్వండి. ఒక మాట్లాడితే కాదు. క్లియర్ అన్ని పేపర్లు బయట పెట్టినాయి, అన్ని ఏ టీవీలు అన్ని బయట పేపర్లు పెట్టినాయి. పెట్టినాయి. అంటే ఎలా నేను అనేది లేదు ఏంటంటే లేదు వెంకటరెడ్డి గారు, మొత్తం- ఇటువంటిది అంటే మొత్తము ఈవెన్ సిటీలో ఓటు ఉండి ఊళ్ళల్లో ఓటు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవును. ఆ, అంటే వేరే అవునా అంటున్నారు మళ్ళీ. అదే అమ్మా నేను ఓకే. నాగేంద్ర గారు అందుకే చెప్పండి. జోష్ణ గారు నన్ను తీసేయాలి. పూర్తి చేయనియండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మన దగ్గరనే తీసుకుందాం. ఆ. హైదరాబాద్ లో తీసుకుంటే ఒక పార్లమెంట్ ఏరియాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఒకటే వ్యక్తి పేరు ఉంటదమ్మా. ఆయన మార్నింగ్ వెళ్ళేసేసి పొద్దున ఒక తాను వేస్తాడు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకో తాను వేస్తాడు, ఇంకో తాను. అంటే ఒక ఎంపీని ఆయన ఎన్నుకోవడానికి 7 ఓట్లు వేస్తున్నాడు. మరి దీన్ని నియంత్రించలేకపోతుందా? స్వయాన మన దగ్గర నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ ఓడిపోయిన వ్యక్తే చెప్పిండు, ఇన్ని ఓట్లు మాకు గల్లంత అయినాయి, నేను పోయి మొత్తుకుంటే 2,000 ఓట్లు వచ్చినాయి, ఇంకా నేను 2,000 ఓట్లతోనే ఓడిపోయినా అని చెప్పిండు. అంటే ప్రజాస్వామ్యం లోపల అక్రమంగా ఎలక్షన్ కమిషన్ కూడా సరైన పద్ధతిలో నడవకపోవడం అనేది దురదృష్టం. నేను దాన్ని కాదనడం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఈవీఎంల మీద ఆరోపణలు ఉన్నాయి. వెంటనే చర్య తీసుకోవాలి. పోయిందేమున్నది? బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు పెట్టాలి. మేము కూడా ప్రపోజ్ చేసినాం. ఇప్పుడు మా పార్టీ పరంగా మాకు పోలికైన గుర్తులు తేవడము, అదే విధంగా మేము ప్రపోజ్ చేస్తా ఉన్నాము, బ్యాలెట్ తో ఎన్నికలు పెట్టమంటున్నాము. అదే విధంగా దేశం అంతా కూడా చాలా పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. మరి ఒక పార్టీకి ఇంట్రెస్ట్ లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ చేతులు ఉండడం అనేది అది సరైన ప్రజాస్వామ్యానికి సరైన నిదర్శనం కాదు. నేను నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎన్నో అమైన్మెంట్లు తీసుకొస్తా ఉన్నారు. మరి ఎన్నికల లోపల రిగ్గింగ్ జరుగుతుందని. అంటే నాగేంద్ర గారు గత 2 పర్యాయాలు మీరు గెలిచారు, అప్పుడు ఈవీఎంలు బాగున్నట్టు అనిపించింది. మేము ఎప్పుడు కూడా అంటున్నాం, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కూడా ఏంటంటే నేను ఈవీఎంల నుంచి ఆరోపణలు ఉన్నాయి. మా ఆరోపణతో కూడా దాన్ని మేము ఏకీభవిస్తున్నాము. ఈవీఎంలతోని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి అంటలేను నేను. బ్యాలెట్ రూపంగా పెడితే దాంట్లో తప్పేమున్నది? ఎన్నికల కమిషన్ లోపల ఎన్నికల కమిషన్ అయినా నిష్పక్షపాతాన్ని ఉండనివ్వండి, ఆ వ్యవస్థనైనా కాపాడండి. ఆ వ్యవస్థను కూడా మొత్తం ఈ రాజకీయాలకు తీసుకొచ్చి ఫస్ట్ పట్టిస్తున్న పరిస్థితి ఉంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల ఒకే ఒక పార్లమెంట్ లా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 ఓట్లు ఉన్నాయి, కొన్ని 1000 ఓట్లు ఉన్నాయి. మరి దాన్ని నియంత్రించలేకపోతున్నారు. ఎందుకొరకు నియంత్రించలేకపోతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు సంస్కరణలు తీసుకొస్తలేదు? ఆరోపణకు గురవుతున్నది. ఓకే, మనోతరాయ్ గారు, ఇప్పుడు బీహార్ కు సంబంధించి ఇది మీరు చేస్తున్నటువంటి ఒక విధంగా రాజకీయ కుట్రతో చేస్తున్నటువంటి ఆరోపణే తప్ప దానికి సంబంధించి మిమ్మల్ని డిక్లరేషన్ సంతకం పెట్టి ఇమ్మంటున్నారు. అంటే మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ప్రూఫ్స్ తో జత చేసినవి ఏదో సభల్లో మాట్లాడడమో లేకపోతే ఆరోపణలు చేయడం కాదు, డిక్లరేషన్ ఇమ్మంటున్నారు. ఈసీ డిక్లరేషన్ ఇస్తే దాని తగ్గ అంటే దాని తగ్గ ముందుకెళ్తామని చెప్పేసి ఈసీ కూడా అంటోంది. ఇప్పుడు ముందుగా నిన్న పార్లమెంట్ నుంచి నిర్వాచన సదన్ అంటే ఎన్నికల సంఘం కార్యాలయానికి బయలుదేరిన 300 మంది ఎంపీల్లో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని, ఇతర ఎంపీలందరినీ అరెస్ట్ చేయడాన్ని మేము తెలంగాణ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. అయితే బీజేపీ వ్యవహారం ఎట్లా ఉందంటే ఇప్పటి వరకు కూడా దొడ్డిదారులు గెలుస్తూ వస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా 23 పార్టీలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి మీరు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపండి, ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి, మీరు ఈవీఎంలు దుర్వినియోగం చేస్తున్నారు, కాంగ్రెస్ ఆ ఈవీఎంలు అంటే వేగంగా సులభంగా ఫలితాలు వెల్లడించవచ్చు అని చెప్పి కాంగ్రెస్ ఆ రోజు ప్రభుత్వాలు ఈవీఎంలు తీసుకొస్తే దాన్ని వీళ్ళ సొంత జేబు సంస్థగా ఎన్నికల సంస్థను వాడుకుంటూ ఈవీఎంలు దుర్వినియోగం చేస్తూ దొడ్డిదారులు గెలుస్తున్నారు. ఇది ఎట్లుందంటే మహాభారత యుద్ధంలో శకుని మాయాపాచికలు వేసి ధర్మబద్ధంగా గెలవాల్సినటువంటి పాండవులు గెలవకుండా వాళ్ళని ఎట్లా అరణ్యవాసం చేపిస్తారో అట్లా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా, లేకపోతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని గెలవకుండా, ఇతర పార్టీని గెలవకుండా ఎన్నికల సంఘం మాయాపాచికలు వేస్తుంది.
అనేది తేటి తెల్లమైన దొంగతనం మొత్తం కూడా బయటపడింది. ఎట్లా బయటపడింది? ఇలా మహారాష్ట్రలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనేమో కాంగ్రెస్ కి కూటమికి, ఇండియా కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయి. 4 నెలల్లోనే దాదాపు అంటే 5 సంవత్సరాలు నమోదు కావాల్సిన ఓట్లు 4 నెలల్లో నమోదయ్యి. దాని జాబితా ఇవ్వమంటే ఇవ్వరు, డిజిటల్ జాబితా ఇవ్వమంటే ఇవ్వరు. ఆ సిసిసి ఫుటేజ్ ఎవరు ఓట్లు వేశారు ఏందో అని చెప్పేసి అడిగితే వాటి ఎమ్మటి నిబంధనలు సరళించేసి వాటి వెంటనే మార్చేసేసి మేము ఇయ్యం, కుదరదు, 50 రోజుల్లోనే డిలీట్ చేయాల్సిందని చెప్పారు. ఎందుకు అంత అవసరం వచ్చింది? రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రతిపక్షాలు అడిగితే వెంటనే ఇవ్వాలి కదా. అంత దొంగతనం ఎందుకు? మీరు నిజాయితీగా పారదర్శకంగా ఎన్నికలు జరిపితే ఆ జాబితాలు ఎందుకు డిలీట్ చేయాలి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దొంగ ఓట్లు, అదనపు ఓట్లు సృష్టించి. అందుకే మనకు అప్పుడప్పుడు ఏమవుతుంది, పోలింగ్ నమోదైనటువంటి శాతం కన్నా అంటే 1000 ఓట్లు ఉంటే 600 ఓట్లు పోల్ అయితే వీళ్ళు ఫలితాలు ప్రకటించిన రెండో రోజు మొదటి రోజు ఏమో పర్సంటేజ్ ఒక రకంగా చెప్తారు, తర్వాత రెండో రోజు మూడో రోజు అత్యధిక శాతం వచ్చినాయి అంటే 600 ఓట్లు పోల్ అయితే 800 ఓట్లు వచ్చినాయి అని చెప్పి ప్రకటిస్తారు. ఈ యొక్క అన్నిటిని కూడా అంచనా వేసి మేము 6 నెలల పాటు రాహుల్ గాంధీ గారు కొద్ది మంది వ్యక్తులను పెట్టి కాంగ్రెస్ తారీఖు అందరిని పెట్టి క్షుణ్ణంగా ఆ యొక్క జాబితాను, లక్షల పేజీల్లో ఉన్నటువంటి జాబితాను తీసి అడుగడుగున పరిశీలించిన తర్వాత తేట తెల్లిన నిజాలు ఏంటంటే ఒక చిరునామాలు, 0 చిరునామాలు, 10,000 ఓట్లు, ఇక్కడ ఓటు అక్కడ ఓట్ల తారుమారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దక్షిణాది రాష్ట్రాల్లో జోలికి రావట్లేదు, ఎందుకంటే బలం లేదు. అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రజలతో వీళ్ళు. అంటే ఓహో ఉత్తరాదులు ఏంటంటే బలం ఉంది కాబట్టి బీజేపీ గెలుస్తుంది, సర్జికల్ పుల్వామా పులిహార కలిపి సర్జికల్ స్ట్రైకులు చేసి ఓహో దేశంలో యుద్ధం చేశారు కాబట్టి గెలుస్తున్నారు అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. హర్యానాలో అన్ని సంస్థలు కూడా కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పారు. స్వల్ప తేడాతో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మా మహాదేవ్పూర్ ఇక బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే అసెంబ్లీ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో అక్కడ 6.5 లక్షల ఓట్లుంటే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 82,000 మెజారిటీ కాంగ్రెస్ కు ఆధిక్యత. కానీ ఒక మహాదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,10,250 ఓట్లు రావడంతో బీజేపీకి అక్కడ అభ్యర్థికి 32,000 ఓట్లు అధికత వచ్చింది. ఎట్లొచ్చింది? తీస్తే అంత తారుమారు జాబితా, ఉన్న ఓట్లు 10,000 ఓట్లు, 15,000 ఓట్లు, ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాడు ఇక్కడ ఓటేసింది, ఇక్కడ అక్కడ ఓటేసింది అంటే వాళ్ళకు తెలవకుండా కూడా జరుగుతుంది. ఓటర్లకు కూడా తెలవకుండా వీళ్ళు మాయాజాలానికి పాల్పడుతున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, అసలు మీరు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపమంటే ఎందుకు దాటవేస్తున్నారు అంటే ఈ ప్రధాన డిమాండ్ ఏంటి మానవతరాయ్ గారు? ఒకటి పారదర్శకంగా ఎన్నికలు జరపాలి. బీహార్ లో ఏం చేస్తున్నారంటే బీహార్ లోనే ఒక రక ప్రయోగం, ఆడ అత్యధిక ఓట్లు అంటే మాయం చేయటం బీహార్ లో, మహారాష్ట్రలో ఓట్లు కలపటం. ఈ విధంగా మాయాజాలను పలపడి వాళ్ళు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు బీహార్ లో ఒక 2 కోట్ల ఓట్లు మొత్తం కలిపి 65 లక్షలు అంటున్నారు. అదనంగా ఉంటది. మాయం చేస్తే ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పార్టీలు, ఆ పార్టీల ఓట్ల శాతాన్ని తగ్గించుకోవచ్చు. వీళ్ళు దొడ్డిదారులు ట్యాంపరింగ్ చేసి మేము గెలిచినామని చెప్పుకోవచ్చు. అందుకే ప్రతిసారి కూడా వీళ్ళు ట్యాంపరింగ్ పాల్పడుతూ గెలుస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారత ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారు, మీరు ఏ ఎన్నికైనా సరే పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్ తీసుకురండి. మా పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీకు బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉంటే మాట్లాడండి. అంతేగాని మీరు ఎన్నికల కమిషన్ ఎందుకు అప్పుడు పెట్టేయాలండి? తేట తెల్లంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారాలతో సహా వీడియో ముందు, కెమెరాల ముందు పెట్టిన తర్వాత నిజంగా అందులో ఏమన్నా లోపాలు ఉన్నాయి డ్రాఫ్ట్ రూపంలో ఎందుకు ఇవ్వాలి? డిజిటల్ రూపంలో మాకు ఇవ్వండి. మీరు ఇవ్వరాయా? డిజిటల్ రూపంలో ఇవ్వరాయా? మళ్ళీ రాహుల్ గాంధీ గారిని మీరు ఇవ్వండి. వెంకటరెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటా, కన్క్లూడింగ్ మీ వాయిస్ తీసుకుంటా. ఎందుకు వేస్తారంటన్నా? దేశద్రోహులుగా ఎందుకు ముద్ర వేస్తారంటన్నా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు గతంలో కూడా కోర్టులు కూడా చెప్పాయి అసలు ఎందుకు ఆధార్తో లింకప్ చేయట్లేదు. ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఒప్పుకున్న పరిస్థితి కనిపించట్లేదు. అసలు ఎందుకు ఆధార్తో లింక్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ను పాన్ లింక్ చేస్తారు. సో ఓటర్ ఐడి, ఒక ఆధార్కు ఒక ఓటర్ ఐడి లింక్ అయి ఉంటుంది. దాంతో పెద్ద సమస్య ఉండదు కదా. అది వాస్తవమే. దాన్ని ఆలోచించవలసినటువంటి అంశమే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఒక సూచన కింద మీరు అంటున్నటువంటిది అన్ని భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ కోణంలో ఆలోచించి తగిన నిర్ణయాలు చేయడంలో భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి అభ్యంతరం ఉండదు. ఆ కోణంలో మేము ఆలోచిస్తున్నాం. అది మాకే లాభం. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఉంది. ఓల్డ్ సిటీలో కాంగ్రెస్కి మిత్రపక్షము, పోయినటువంటి బీఆర్ఎస్కి మిత్రపక్షము, ఎంఐఎం, ఎన్ని అరాచకాలు. అసలు రివిజన్ జరుగుతుందా?
నేనున్నా ఇప్పుడు యాకత్పుర కాన్ఫరెన్స్ లో ఉన్నా మేడం. బీహార్లో విను, 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 విను. ఒక్క నిమిషం ఆధార్ మానవతరాయ్ గారు కార్డు గుర్తింపు కార్డు కాదట. విను, ఆధార్ విను, కార్డు మీ సంగతి గుర్తింపు కార్డు చెప్తా. కాదట. మీరు పాత ఓటర్ ఐడి నేను కార్డు మళ్ళీ కాదట. అక్కడ తర్వాత 23 ఏళ్ళ నుంచి ఇంకా దారుణానికి పాల్పడుతున్నారు. 23 నుంచి మీరు పాస్పోర్ట్ బీహార్ లో పాస్పోర్ట్ అంటే బీహార్ లో బీహార్లో 20 లక్షల మళ్ళీ మంది మాట్లాడితే ఉన్నాయి. ఎట్లయితుంది? మిగతా మళ్ళీ వాళ్ళ మళ్ళీ పాస్పోర్ట్ మాట్లాడితే సంగతి ఎందుకు చెప్పండి. ఆడతారు? అంటే అయ్యి- పత్రాలు ఇప్పుడు రాహుల్ గాంధీ మాకు కాంగ్రెస్ మిత్రపక్షం అంటున్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాల ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మాట ఇచ్చినప్పుడు ఓల్డ్ సిటీలో లీకేజ్ జరుగుతుంది, ఓట్లు తప్పు రాహుల్ గాంధీ ఓకే ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు నేనేమంటానంటే మేడం అబద్ధాలు కాంగ్రెస్ గారు నమ్మడం కాదు. అరే చెప్పండి గుర్తింపు ధైర్యం లేదు. రేషన్ కార్డు భ్రష్టు పట్టించిన దేశాన్ని మీరు మాట్లాడతారు ఇలా దేశం పాత రేషన్ కార్డు ఎందుకు గుర్తింపు కార్డు కాదు? ఒక్క నిమిషం మాట్లాడదామయ్యా మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు చెత్తవాదన ఎంతకాలం చేస్తావా? మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు దొడ్డదారని మీరు చేసిండ్రు, అక్రమాలు మీరు చేసిండ్రు. ఇందిరాగాంధీ మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు ప్లీజ్ దయచేసి మానవతరాయ్ గారు వెంకటరెడ్డి గారు కన్క్లూడింగ్ పాయింట్ కి రండి. కన్క్లూడింగ్ పాయింట్ ఇది మంచి మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు ప్లీజ్ దయచేసి మాట్లాడితే మాట్లాడేది మీరు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకా అధికారం కావాలంట. ఏం అధికారం కావాలి? ఏం అధికారం కావాలి మీకు? ఆయన మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు అండ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో మాట్లాడుతున్నటువంటి మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు మీ కంప్లైంట్ ఏంటి అసలు? దమ్ము ధైర్యం మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు ఈ ఈవీఎం లో పట్టుకొచ్చింది మీరే కదా? ఈవీఎంలు తెచ్చింది వాళ్ళే. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు గెలిచింది వాళ్ళే. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి జనాలకేం అర్థం కాదు జనాలకేం అర్థం కాదు మీరు కాదు వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు వచ్చినట్టు మానవతరాయ్ గారు ప్లీజ్ ఇప్పుడు ఒకటి క్లారిటీ అండ్ ఫైనల్ గా ఒకటేంటంటే జనాలకు కూడా వాళ్ళ ఓటు వాళ్ళు వేస్తున్నారా లేదా వేయకపోతే ఎవరన్నా వేస్తున్నారా అన్నటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరికి ఒక ఓటే హక్కు ఉంటుంది, 4-5 వేసేటువంటి హక్కు ఉండదు. సో ఆ దిశగా వెళ్ళాలంటే చాలా రకాల సూచనలు కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నాయి కాబట్టి మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఒక క్లియర్ పిక్చర్ జనాలకు ఇచ్చేటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి మరి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.